ప్రమాదం అన్నమాట. హైదరాబాద్లో పెను ప్రమాదం సంభవించింది. సో ఆలయ ఉద్యోగిపై రసాయనాలు చల్లి ఏకంగా పెను ప్రమాదం అయితే సృష్టించడం అయితే జరిగిందనమాట. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు చిత్రంలోని ఏం జరుగుతుంది ఏంటనేది అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అసలు ఏం జరుగుతుంది ఏంటనేది. సో దారుణ సంఘటన అయితే చోటు చేసుకుందనమాట హైదరాబాద్లోని. ఈ దారుణ సంఘటన చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మీరు చూడొచ్చు రసాయనాలు అయితే చల్లడం అయితే జరిగింది. ఈ రసాయనాలు చూసుకున్నట్లయితే అక్కడే పడిపోవడం అయితే జరుగుతుందన్నమాట. మొత్తం అంతా కూడా అదంతా కూడా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చిత్రంలో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా పెను ప్రమాదం అయితే సంభవిస్తుంది అన్నమాట మొత్తం అంతా. సో మన వివరాల్లోకి వెళ్తే సైదాబాద్ భూలక్ష్మి మాత ఆలయంలో ఓ ఉద్యోగిపై గుర్తు తెలియని వ్యక్తి రసాయనం చల్లి దాడికి పాల్పడ్డాడు. సంబంధిత దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. బాధితుడు ఆలయానికి వచ్చి అకౌంటెంట్ నరసింగరావు అలియాస్ గోపిని వివరాలు అయితే అడుగుతున్నట్లు కెమెరాలో కనిపిస్తోంది. నరసింగరావు కూర్చొని ఉండగా అతడి తలపై నిందితుడు రసాయనపు పౌడర్ చల్లాడనమాట. దీంతో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వ్యక్తి వెంటనే అక్కడి నుంచి అయితే పరారవడం అయితే జరిగింది. సో సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నమాట. ఈ విధంగా ఒక ఉద్యోగిపై ఇలా దాడి అయితే జరగడం జరిగింది. సో తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ చాలా సీరియస్గా తీసుకుంటున్నారన్నమాట ఈ విషయాన్ని. ఉద్యోగులకు సంబంధించి ఏ చిన్న జరిగినా కూడా ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఊరుకునేది లేదని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని